ఫ్రెండ్స్ చెప్పేందంటే ఒకటి ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ అంటే ఎట్లా అంటే ఒక థ్రిల్లింగ్ ఉండాలి. అంటే ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం లైకుల కోసం కాదు. లైకులు కొట్టకపోతే మనకి ఇబ్బంది చేస్తామని నా తెలియ కడుతున్నా. ఇప్పుడు రైతు పని పోతాం, సపోజ్ నచ్చితే రేపు పొద్దున పిలుస్తాడు, నచ్చపోతే నువ్వు వద్దురు అంటాడు. కష్టపడతాం కాబట్టి ఎంత దూరం కాశీలోనే తీసుకొస్తాడు. అట్లాగనే మనం చేసే ఇన్స్టాగ్రామ్లో నచ్చిన లైకులు కొడతాడు. అందరిని అడిగితే లైకులు కొట్టడం తప్పు, అది నాకు తెలిసిన వరకు. ఎందుకంటే మన సత్తా ఉంటుంది, మన మాటల నిజాయితీ ఉంటుంది. కొంతమంది ఇడాడు బోకస్ గడు మాట్లాడుతుంది, మన ట్రోల్ అవకాశం వాడికి మనం. కొంతమంది చెప్తారు, కొంతమంది అసహ్యంగా ఏంటంటే ట్రోల్ చేసి వాళ్ళని పట్టడం. కానీ ఎందుకంటే ఈరోజు సరే నా కూతురు సెల్లు కొనియను, ముగ్గురు కూతురు నాకు సెల్లు కొనియను. ఎందుకంటే ఇట్లాంటి చూసి పాప చెడిపోతారు చదువుకునే పిల్లలు. ఇన్స్టాగ్రామ్ చేయడం అంటే అది దాంతో దరిద్రం లేదు. నేను చేస్తున్నా, ఇదో కళ్ళదారిని వచ్చిన నేను చేస్తున్నా ఇన్స్టాగ్రామ్. ఎంతవరకు అంటే నోరు అదుపులో ఉంటుంది. ఎప్పుడు నోరు మంచిది ఊరు మంచిది అంట పెద్దలు చెప్పేది. నోరు అదుపు లేనప్పుడు ఊరు కూడా చెడ్డదే. అందరూ అంటారు, అబ్బా అది పెద్ద నోరు, అది పెద్ద డాండర్ అంటారు. అదే మన నిజాయితీ ఉంటే టచ్ చేయమని మనల్ని గుర్తుపెట్టుకుని లైఫ్లో ఎప్పుడైనా ఒకటే ఫ్రెండ్స్ నేను చెప్పేది, మనం నిజాయితీగా ఉండాలి. అది లైఫ్లో అంటే నిజాయితీ అంటే పాపం కొంతమంది ఎన్నెన్నో ఉంటాయి సమస్యలు. ఆ సమస్యలను వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు ఎట్టంటే అని మాట్లాడతారు. కానీ తప్పు అది. ఎవరి బదులు ఇప్పుడు పెద్ద చెట్టుకి పెద్ద గాలి తగలుతుంది, చిన్న చెట్టుకి చిన్న గాలి తగులుతుంది. రూటు బట్టి ఏదైనా మాట్లాడాల. కానీ నా ట్రోల్ నేనేంటి ఎవరు చూడలేదు, నేను పోను. నాదేం ప్లేస్ కష్టం చేస్తే దొక్క ఆడదు. నా పరిస్థితి నేను పెద్ద డాను చెప్పలా. నేను చేసే పని ఏం చేస్తా, వ్యవసాయం మీద నాకేం సెంటు భూమి లేదు. మాది విజయవాడ దగ్గర నందిగం అని వదిలేసి నెల్లూరుకి వచ్చేసాం. మా అమ్మది ఈ ఊరు, మా అమ్మది ఈ ఊరు, మా నాయన చేసేది ఈ ఊర్లోనే. మా నాయన నందిగం దగ్గర. అయినా నేను పట్టించుకో, ఎప్పుడైనా కష్టాలు వస్తుంటాయి. ఎవరు తిరిగి పట్టుకోరు ఏదైనా కాదన్న కొంతమంది పర్సెంట్ కొంతమంది అయినా వాళ్ళు చూసారు వేరు నచ్చింది తప్ప వాళ్ళు ఇంకా చేసుకుంటారు. కానీ చేసిన ఒక కాలం తెగించి చేయకూడదు. మొన్న నా కొడుకు అసలు నేను మొబైల్ నేను మాట్లాడుతున్నాను అసలు కొద్దినప్పుడు అసలు కొద్దిగా తెలుసా రోజు చేస్తాడు వాడు కొద్దిగా ఆడబెట్టే చూసుకుంటుందిలే ఆ తెగించి ఇచ్చింది ఆడదు. ఫోన్ వదిలి సమాజానికి ఏం కలపాలంటున్నారా రోజు ఇప్పుడు ఆడదాన్ని రోజు చేస్తాడు. దాని పాప అదే పడుతుంది. పెద్దలు చెప్తుందా మరి ఎన్ని రోజులు చేసిన అట్లా చెడికి తడవబోకరా పెద్దోళ్ళు విరిచిరా తోటపోరా. ఎప్పుడైనా అది ఇడిచిపోయిందా వదిలి దాన్ని చదివేసి అంటే నీకు లైఫ్లో వస్తే ఇన్స్టాగ్రామ్ పెద్ద డౌన్ అయిపోతుంది అనుకుంటే ఎరుపుక్క అంత పెద్దోళ్ళే సంకనాకిపోయారు, మర్చిపోలేరు. అంటే రాజు సొమ్ము అయినట్టు మటన్ నాకిపోయారు. ఇప్పుడు ఆడపిల్ల అనవసరం దాని పాప ఆయన పోద్ది. నిజం కదా, చేసుకొని దాన్ని కూబడి చేసుకుంటారు. దానికి ఏం ఉంటుంది ఇప్పుడు పుండు కోపం అట్లా రావడం సరే లేదా స్కూల్లో మాటలు వచ్చేసింది.
ఆయన కూడా ట్రోల్ చేస్తుంటే మరి ఒకటి నన్ను ట్రోల్ చేసినట్టు వాడికి ఎప్పుడందాక కొద్ది అది రెండో రకం ఒకటి కొద్ది ఇదే మొగోడు కష్టపడుతున్నాడు రా సంపాదిస్తున్నాడు ఇబ్బందులే ఆడదాని ట్రోల్ చేసాడు రెండు దాని పాపం అయిపోద్ది